సంఘానికి వాడుకుంటామని ఆ సొమ్ముని చెప్పారు. ఆ బాక్స్ అలా పెట్టారు. పెట్టిన తర్వాత మరి పాస్టర్ గారు జీతం లేదు కదా, పాస్టర్ గారికి బస్సు స్టార్ట్ అయింది. దానిలో కొద్ది సొమ్ములే పడుతున్నాయి. ఆ సొమ్ముని జాగ్రత్తగా అప్పచెప్పమని కూడా ఒక వ్యక్తి పెద్ద ఆయనకి అప్పచెప్పాడు. ఆ పెద్ద ఆయన కొన్ని డబ్బులే వచ్చినాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు ఏమి, 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలు ఏమి ఇస్తాం, 10,000 జీతం తీసుకుని పాస్టర్ గారికి 100 రూపాయలు చేతిలో పెట్టమంటే మహా కష్టం అనిపించింది ఆ సంఘ పెద్దకి. సరే ఆయన ఎవరికొని ఇంట్లో ఉండిపోతారు. సరే ఆయన టిఫిన్ కూడా అక్కడ ప్రస్తుతం ఉన్నారు దైవసేవ. అయితే దైవజనుడికి ఒకసారి ఎందుకో గొప్ప దైవసేవ, ఆ దైవసేవ కూడా దేవుని నామానికి మహిమ కలుగుతారు. ఆ దైవజనుడు ఇంటి వెళ్ళి ఒకసారి మందిరంలోకి వెళ్ళి ఆ బాక్స్ ఊపి చూశాడట. ఎందుకని? దేవుని పక్షంగా నేను తీసుకున్న తీర్మానం కదా ఇది, ఏ దేవుడు పంపించాడా అని అనుమానంతో కాదు, కానీ ఒకసారి పరీక్షించుకుందామని ఒక ఆలోచనతో దాన్ని ఊపి ఏమి మాత్రం రాలేదు. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అప్పటికే పస్తుపడి నీరసంగా ఉండి మనసులో ఉండిపోయేటువంటి తన భార్య పక్కనే మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, నేను తీసుకున్న తీర్మానాలు ఏమన్నా లోపముందా, ఏంటి ఎలా జరిగింది అని అనుకుంటూ అలా ఉండిపోలేదు. కానీ వెంటనే భార్యను కూడా లేపి ప్రార్థన మోకరింపజేసి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన కార్యాన్ని ఆరంభించాడు. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద గారు ఎప్పుడు తెల్లారితే వెళ్దామని చెప్పి పరుపు వచ్చా, అయ్య గారు ఇది ఏదంతా ఎంత ఉంది ఆ బాక్స్ ఉంది, ఈ సముద్రం ఈ ఇవ్వటం సిక్కేసి మీ దగ్గర తీసుకురాలేదు. ఇప్పటికైనా మీరు మార్చుకోండి అయ్య గారు మీ ఆలోచన, మళ్ళీ 10,000 జీతం ఏర్పాటు చేస్తాం. నో దేవుని పక్షాన్ని తీసుకుని తీర్మానం అది మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అది గట్టిగా నిలబడ్డాడు. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత కౌంట్ చేశాడు. దేవుడు తను పంపించిన డబ్బులు కౌంట్ చేస్తే హలో సంఘం ఇచ్చే జీతం కంటే 3 రెట్లు దేవుడు పంపించాడు. దేవుడి మీద ఆధారపడ్డా దేవుడి సేవ చేసే డబ్బు నీకుంటే నీకు ఏ లోటు రాదని మామ చేస్తున్నా. నేను దేవుడి మీద ఆధారపడి దేవుడు నన్ను అడిగాడు స్పాన్సర్ కావాలా, నేను నీకు స్పాన్సర్ ఉండమంటావా అంటే దేవుడితో తీర్మానం చేసుకున్నాను, ప్రభు నీవే నా స్పాన్సర్గా ఉండమని. నేను ఏ స్పాన్సర్ కోసం ఏ ఫేస్బుక్ ఏదేదో ఉన్నాయి కదా, ఏ నాడు దాని దగ్గర రాలేదు. నేను మెసేజ్ పెట్టేమే తప్ప ఓ స్పాన్సర్ కోసం వెతికినటువంటి సందర్భమే లేదని మేము మామ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడే నా స్పాన్సర్గా ఉండాలని నేను దేవుడిని కోరుకున్నాను. నా ప్రతి అవసరం తీరుస్తా ఉన్నాడు ఆయన. సింహపిల్లి ఏమో నాకదో ఉంటాయేమో కానీ నా ఎందుకు నమ్మి కొంచెం ఏ మేలు కొదవని చెప్పాడు ఆయన. ఇదిగో నువ్వు అడుగువాడదు ఎందుకంటే నువ్వు అడుగువాడదు ఎందుకంటే ఊహించేవాడు ఎందుకంటే అత్యధికముగా శక్తి దేవుడు నేను చెప్పాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడకుండా 2 జ్ఞానాలు చేస్తున్నాడు దేవుడు అంటాడు. ఒకటి జీవ జల ఓటాన్ని విడిచిపెట్టారు, రెండోది సొంత తొట్లు తొలగించుకున్నారట. జీవ జలపు ఓట ఆయన ఎప్పుడు ఎవలాస్టింగ్ అని ఎప్పుడు పచ్చగా మనం ఉంచుతాడు. ఆయన విడిచిపెట్టి ఏమిటి సొంత తొట్లు తొలగించుకోవడం అవసరం నాకు అర్థం కావట్లేదు. దేవుని మీద ఆధారపడినటువంటి దైవసేవకులు గొప్ప పరిచర్య చేశారు. ఈరోజు దేవుని మీద ఆధారపడే మనసును మనం కలిగి ఉన్నాం. నేను ఏ సంస్థ ఉండొద్దని కానీ అలాంటి ప్రసంగాలు నేను చేయట్లేదు, నన్ను అపార్థం చేసుకోవట్లేదు. సంస్థ ముందా దేవుడు ముందా అనే ప్రశ్న మాత్రం మీకు వేస్తున్నాను. సంస్థ ముందా దేవుడు ముందా? సరే దేవుడు దేవుడు నాతో గడపన్నాడు. సంస్థ మీటింగ్ రమ్మంటారు. ఇప్పుడు దేవుడితో ఉంటావా సంస్థకే కదా? సంస్థ తీసేస్తే మీటింగ్ రాబట్టి అన్నారు అనుకోండి, సంస్థను తీసుకొచ్చేస్తాం ఈ మీటింగ్ రాబట్టి అన్నారు అనుకోండి. అప్పుడు సంస్థ మీటింగ్కి వెళ్తావా? దేవుడు ఈరోజు నాతో గడపాలని దేవుడు చెప్పాడు. దేవుడితో ఉంటావా? ఒకసారి అలా అనుకోండి, ఒకసారి వెయిట్ కదా. పోతే పోయిన సంస్థ ఇది కాదు. ఇంకోటి సంస్థ వెనకాల బూస్ట్ ఇచ్చేది ఉండాలి. ఎలా ఉండాలి సంస్థ? వెనకాల ఇచ్చి ప్రోత్సహించేది ఉండాలి తప్ప వెనకలాగే ఉండకూడదు. నేను ఒక సమాసం ఉండేవాడు. దేవుడు బయట రమ్మంటే బయటకి వచ్చాను. వచ్చిన తర్వాత దేవుడు అప్పట్లో నాకు 700 రూపాయలు వచ్చి 700 వచ్చి అప్పుడు దేవుడు సమర్పించి పెట్టండి ఆధారపడి పరిచయం 700 రూపాయలు బయట 700 రూపాయలు అప్పుడు ఏం చేశాను? ఏ అమెరికన్ డాలర్ లేకుండా ఏ సంస్థని ఒక్క మాట కూడా అడగకుండా మనం 1 crore ఇన్వెస్ట్మెంట్ బిల్డింగ్ కట్టారు.
దేవుడు ఎక్కడి నుంచి దీవించాడో మీకు ఒకసారి నేను చూపిస్తాను. చెట్టు కింద స్టార్ట్ చేశాం. ఇది మన మందిరం అక్కడ చెట్టు నేల ఫస్ట్. ఆ తర్వాత షెడ్ నరికి చుట్టూ వేసి రేపు స్థలం అంద కాదు, స్థలం ఓనర్ వేరే. అక్కడ మా పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పాప కాకుండా తీసుకొస్తాను, పెద్ద పాప తీసుకొస్తాను. తర్వాత ఇది ఈ విధంగా స్థలంలోని రేట్లు వేసి వాళ్ళు కట్టి రేట్లు వేసారు, కోరుకోలేదు. తర్వాత ఈ విధంగా వీటికి వచ్చారు. అప్పుడు వ్యవసాయం కూడా ఉన్నా పక్క రేపు ఆ రేపు వెనక గురి వేసాం. ఆ ఊళ్ళో ఉన్నారు. ఈ పక్కన ఉన్న సూర్యపేట మధ్య రమేష్ వాళ్ళ నాన్నగారు అమ్మ ఉంటారు. అది తర్వాత దీన్ని మళ్ళా దేవుడు దీన్ని జీవించడం ఆరంభించి అప్పటికే సైకిల్ ఇచ్చాడు, బండి ర్యాంప్ ఇచ్చాడు. దీన్ని ఎక్స్టెండ్ తీసుకొచ్చాడు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎవడా? మీ జీతం ఎంతో నాకు తెలియదు, సంస్థ మీకు ఎంత జీతం ఎంతో నాకు తెలియదు. ప్రకారం మీరు 1000 రూపాయలు చెప్పి పంపిస్తూ ఉంటారు. దేవుడి మీద ఆధారపడితే మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నీకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. యాభై మొదలు గారికి సంస్థ ఇచ్చే జీతం వద్దనుకుంటే దేవుడు అందించాడు, 3 రెట్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. అక్కడ అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు. టైమ్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ టైమ్ విత్ పీపుల్. దేవునితో గడిపే సమయం ఎక్కువ. ఎంత నీ సమయం ఎంత చెప్పు, దేవునితో ఎంత సమయం గడుపుతున్నా చెప్పు. దేవునితో నువ్వు గడిపే సమయం ఎంత? దీన్ని పెరిగిన కూలీలండి. దేవుడు ఇప్పుడు పిలిచిన నీకు మా పెద్ద పాప, మా అల్లుడు, తర్వాత దేవునితో మీరు గడిపే సమయం ఎంత చెప్పండి. టైమ్ విత్ గాడ్ ఇస్ ఆల్వేస్ టైమ్ విత్ పీపుల్. ప్రజలతో గడిపే సమయం కంటే దేవునితో గడిపే సమయం ఎక్కువగా ఉంటే నిశ్చయంగా దీవించబడతాం. కానీ సేవకులు ఈరోజు ఎలా ఉన్నారంటే, నేను ఒక రోజు అందరూ మీరు అలా ఉంటారని అనుకోండి. ఒకటి ఉన్నటువంటి విధానం అంతా చెప్తాను మీకు. అక్కడ సర్వ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. నేను నక్కగూడలో మందిరం ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక మాస్టర్ వచ్చారు. అయితే మందిరం ప్రతిష్ట అయిపోయిన తర్వాత భోజనం అలాగే ఉండిపోయారు. ఆయన మాట్లాడారు, టైం అలాగే స్పెండ్ చేస్తాను. సపరేట్ చూస్తాను. ఏంటంటే సపరేట్ చూస్తే అదే ఏంటంటే ఆయన 100 రూపాయలు వెళ్ళిపోతాను. కాబట్టి అక్కడ నుంచి 100 రూపాయలు చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పాడు నాకు, నేను వేరే మీటింగ్ ఏదో వచ్చానండి, తెలంగాణ అక్కడ పాంప్లెట్ కనపడిందండి. కనపడగానే మీ మందిర ప్రతిష్ట చేస్తే మరి ఇంట్లో కూడా వెళ్ళదు సార్. అది అంటే మీ మీటింగ్ వచ్చేసాను అంటే ఇక్కడ మీటింగ్ తిరుగుతూ ఉంటాడు బిజీగా. సరే ఇక కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే అల్లుడు ఇద్దరు తాగుపోతారు. ఆ మందిర సంఘం ఎలా ఉందంటే సంఘం పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు విశ్వాసం చల్ల చెదిరైపోయి భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. నేను మా చేస్తున్నాను ఆ విధంగా మనం అందరూ కూడా ఉండకూడదు. దేవుడితో ఎక్కువ సమయం గడపండి. తిరగడం కాదు. పరిచయం అంటే ఒక ఆయన ఎవరు కదా ట్యాక్స్ మాస్కం. పరిచయం ఏంటంటే ట్యాక్స్ మాస్కం, పరిచయం ఏంటంటే వీటికి కట్టమన్నాం, పరిచయం ఏంటంటే ఇంకేదో చెప్తున్నారు. బాబు పరిచయం అది కదా, సేవ అంటే నువ్వు దావకాయ బాబు చెప్తావు. నువ్వు ఎప్పుడు చస్తావో అప్పుడు సేవ బాగా జరుగుతున్నాయి. నువ్వు సావకుండా సేవ జరగదు. ఓ డబ్బులు కోసం తిరుగుతూ ఉంటావు, ఫోన్ చేస్తూ ఉంటావు బిజీగా. అసలు ఫేస్బుక్లోను
యూట్యూబ్తోను ఫేస్బుక్తో వాట్సాప్తో గడిపే సమయం దేవుడితో గడపట్లేదు అంటే ఆశ్చర్యం లేదు. మరి వాళ్ళు ఇస్తే నేను ఈ మధ్య సేవక సమావేశంలో నేను ఒక పిక్చర్ పెట్టాను. అదేంటంటే ఒక వైట్ స్కిన్ ఆయన ఒక టాప్కి బిస్కెట్ వేస్తున్నారు. అది ఎక్కడ పెట్టాను, ఏదో ఆ పిక్చర్ పెట్టిన ఒక విషయం చెప్పాను. వైట్ స్కిన్ ఆయన బిస్కెట్ వేసుకుంటే బిస్కెట్ కుక్క కుక్క బిస్కెట్ అనుకోవాలి ఆశలు. అంటే మనిషి చేసే బిస్కెట్ కోసం కుక్క అలా ఎదురు చూస్తుంది. ఈరోజు చాలా మంది ఒక వ్యక్తి ఇచ్చేదాన్ని కూడా ఎదురు చూస్తున్నారని. ఒక వ్యక్తి ఇచ్చేది ఎంత ఇస్తాడు? లిమిట్గా ఇస్తాడు. దేవుడు ఇస్తే అన్లిమిట్గా ఇస్తాడు. అంటే ఆధార్ అన్లిమిట్గా ఇస్తాడు. అంత ఇవ్వాలి సముద్రే. అంటే జాక్ ముల్లర్ గారు జీవితాన్ని చదవండి, లేదా 18 ఎకరాలు ఇంట్లో కొనాలి. కొన్ని వేల మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించగలిగారు. దేవుని మీద ఆధారపడి సేవ చేయడం నేర్చుకుంటే నిశ్చయంగా దీవించబడతాం. డబ్బు కొరకు దేవుని మీద ఆధారపడదా? డబ్బు కొరకు దేవుని మీద ఆధారపడదా? మీరు కాంపల్సరీ కదా ఆయన పుస్తకాన్ని ఎవరు రాశారు చెప్పండి. కాంపల్సరీ కదా పుస్తకాన్ని ఎవరు రాశారు? రాత్మహోది గారు రాశారు. రాత్మహోది గారు ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళాడు. ఆయనకి నెలకి $12 వస్తుంది. $2 అంటే కానీ దేవుడు $7 పంపించేవాడు. $7 సంఘం కంటే ఎక్కువ దేవుడు సేవ ఇచ్చేసేవాడు. అంటే ఇంకెందుకు లేదాక 4 ఇచ్చేవాడు, 3 మిగిలేదు. 3తో మరి ఎలా బతికేవాడు ఆయన? అంటే చీప్ క్వాలిటీ బ్రెడ్ కొనుక్కునేవాడు, ఏదో ఆకాశిని బతికేసి అలా దేవునికి ఎక్కువ ఇచ్చి తను తక్కువ ఉంచుకున్నాడు. నిర్గమాకాండం 16 నిర్గమాకాండం 16 మన కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఈ స్తోత్రాలు పాటించాలి. నిర్గమాకాండం 16 ఏం చెప్తుంది? వాడు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి హెచ్చుగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు. తక్కువ ఉంచుకుని తక్కువే కాదంటే పాస్టర్ గారు దేవుడి సేవలు ఎక్కువ ఖర్చు పెట్టేస్తే సాయంత్రం 11 పెట్టి వెళ్తా ఎత్తిపోయే వరకు తగిన తప్పించి నేను వచ్చే వరకు నీళ్ళు పడతాయి. అవుదాయి పుష్టిగా ఉంటాడు. రెండో ఒక 9 చెప్తుంది కదా, కొంచెం సంతృప్తిగా పంట వస్తాడు. అది దేవుడు మొదటి దమ్ముదికుందా వాడు మొదటి 29వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది కదా. దావీదు అంటున్నాడు కదా, ఈ పని బహు గొప్పది, నేను పోగు చేసిన సొమ్మే కాదు, నా సొంతమైన 6,000 మనుగుదా, ఓపీరు బంగారాన్ని 12,000 మనుగుదా, వెండిని నేను ఇస్తూ ఉన్నాను దేవుని మందిరానికి అంటాడు. ఈ విధంగా ఇచ్చేవాడు మీరు ఎవరైనా ఉన్నారా? ఈరోజు సేవలు ఎలా ఉన్నారంటే మీరు రండి, మీరు ఇవ్వండి, మందిరాన్ని కడతా అంటారు. కానీ నీ దగ్గర ఏం చేస్తావు? నీ పొలం పట్టడం నీకు వదలదా? దాన్ని అమ్మి సేవలు పెట్టాక ఒక భాస్కర్ అంటారు కదా, ఆయన మందిరాన్ని ఎవరైనా పరిచయం చేయడానికి వెళ్ళాను. అయితే పరిచయం అయిపోయిన తర్వాత ఒక భాస్కర్ గారికి నన్ను తీసుకెళ్ళాడు. ఆ భాస్కర్ ఒక సంస్థ, ఆ సంస్థ పేరు నేను చెప్పను, ఆ సంస్థ పనిచేస్తాడు. పనిచేస్తే ఆయన అందరూ కదా సేవకుడు ఇది సంస్థ అండి అన్నాడు. ఏంటి సంస్థ అండి అన్నాడు. అంటే రేపు షెడ్ అన్నాడు. తర్వాత మళ్ళీ 2వ బిల్డింగ్ చూపించాడు. ఇది నాదండి అన్నాడు. ఆయన 2 స్టార్ బిల్డింగ్ కడుతున్నాడు ఏసీ రూములతో. దేవుని మందిరం రేపు షెడ్ ఎందుకంటే దేవుని మందిరం వదిలేశారంటే అది సంస్థ అంటే దేవుని కాదని. మొదటి 17వ అధ్యాయం 10వ వచనం శ్రీశాగర్ వారు మొదటి 17 ఏం చెప్తుంది? దావీదు ఎందుకు దీవించబడ్డాడు? దావీదు దీవెన ద్వారా ఎందుకు అయ్యాడు? దావీదు కుటుంబం అంతకంటే ఎందుకు అభివృద్ధి? మొదటి 17 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది డాక్టర్? ఏం చెప్తుందండి? ఆయన వల్ల దేవుడు ఆయన దావీదు ఎక్కడ ఉన్నాడట? దావీదు ఎక్కడ ఉన్నాడట? దేవుని మందిరం ఎక్కడుందట? దేవుని మందిరం ఎక్కడుందట? ఎక్కడ ఉందట? దేవదారు ప్రాంతం వేసి ఇంట్లో దావిందట. ఏదైనా డేరాల్లో కాటన్స్తో ఉందట. నేను ఒకరోజు ఒక చోట లీడ్ చేయడానికి వెళ్ళాను. అంటే కోదాడలో జరిగినటువంటి మీటింగ్కి నన్ను లీడ్ చేయమని చెప్పాడు. మరొక సేవకులు రాజమండ్రి నుంచి వచ్చారు. ఆయన వాటిని పనిచేశారు. మేమంతా మీ ఒక ప్రేయర్ గ్రూప్గా ఉంటాం. అందులో మీరు లీడ్ చేయమని మాట్లాడారు. అప్పుడు నేను లీడ్ చేసినప్పుడు సంఘానికి ఒక విషయం చెప్పేసి, ఆ సంఘంలో ప్రతి ఇల్లు నాకు తెలుసు, ప్రతి కుటుంబం నాకు తెలుసు. గృహ ప్రవేశాలు కూడా వెళ్ళాను. పెద్ద గేట్లు పెట్టుకుని చీర్చీలు కట్టుకుని గృహ ప్రవేశాలకి
ఆ భాస్కర్ నన్ను కూడా పిలిస్తే ఓపెనింగ్ కొన్ని విషయాలు చెప్పని వెళ్ళాను. నేను అన్నాను కదా, మందిరం చూస్తే రేకుల షెడ్ 30 సంవత్సరాల సేవ. ఎన్ని సంవత్సరాల సేవ? ఎవరు ఆ సంఘానికి మాట్లాడి ఎక్కడి చేస్తాను జ్ఞాపకం చేస్తాను. ఓకేనా? 30 సంవత్సరాల సేవ. నేను అన్నాను కదా, ఈ రేకుల షెడ్ మీద బిల్డింగ్ కాకపోతే మీరు 30 సంవత్సరాలు ప్రసంగా చదువుకునేదే పడేసండి. ఇంకో ప్రసంగం అడిగినా మీకు భాస్కర్ ప్రసంగం ఏమవుతారు, ఈ ప్రసంగంలో చదువుకుని వెళ్ళిపోతారు. ఈ రేకుల షెడ్ ఎప్పుడు బిల్డింగ్ అవుతుందో మీరు ఎన్నో ప్రసంగాలకి వీలు వస్తుందని చెప్పారు. ఎందుకంటే దావీదు గ్యాప్ పరిస్థితి అది దావీదు మనసు అండి. దేవుని మందిరం ఏమన్నా రేపులో ఉంటుందండి, నువ్వేమో తీర్చి చూస్తే బిల్డింగ్ కట్టుకోవడం అండి. ఎక్కడదో ఏం చేస్తున్నావు? నీ మైండ్ సెట్ ఎలా ఉంది? దేవుని కొరకు పని చేయడానికి దేవుని గణపరచడానికి వచ్చావా? నువ్వు డెవలప్ అవడానికి వచ్చావా? నాకు అర్థం కాదు సార్. మనం అభివృద్ధి చేయడం కాదు, దేవుని పని అభివృద్ధి చేయడం దేవుడు మనకు పిలిచాడు, నమ్మి అప్పగించాడు. అప్పలంగా రైట్, మన అప్పలంగా నమ్మేశాడు ఆయన. ఆయన పరిశుద్ధం మన చేతికి ఇచ్చాడు, ఇచ్చి అయ్యా వాక్యాన్ని బోధించు, ఇదిగో వచ్చాడు నా సేవను అభివృద్ధి చేయి అని చెప్పాడు. వాక్యాన్ని బోధిస్తుండగా దేవుడు పంపిస్తూనే ఉంటాడు. పంపించండి మనం తినేసి దేవునికి సున్నా చూపించాం అనుకోండి. విశ్వాసం విశ్వాసం సున్నా చూపుతాడు అన్నట్టు మనం కూడా సున్నా చూపించాం అనుకోండి. ఇక దేవునికి అన్యాయం ఇప్పుడు. కానీ మనం సాయంత్రం వారికి మనం మునియామం వేసి ముని వేళ ఇలా వేసి దేవస్థానం ఎత్తి చూపిస్తాం. ఒక సహోదరుడు నాతో నడుస్తున్నాడు వాక్యంలో, భాస్కర్ ఏంటంటే ఈ బిల్డింగ్ ఎందుకంటే రేపు షెడ్ సరిపోదా దేవుని మందిరే కదా. నేను కదా రేపు షెడ్ చదువుతున్నప్పుడు చాలా ఉందని చెప్పాను, మనసు అనుకున్నారు. తర్వాత చిన్న రేపు షెడ్ చూసి రేపు షెడ్ సరిపోదు కదా నీకు ఎందుకు బిల్డింగ్ అంటారు. ఆ బిల్డింగ్ ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళా పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. అసలు దేవుని మందిరం ఎలా ఉంటుంది అని. దేవుని మందిరం ఎంత ఇంకా ఇది చాలా తక్కువ చూడవలసిన చాలా మంది చెప్పారు. మనం దేవుని ఎంతగా గణపరుస్తాం, మన చుట్టూ ప్రజలు చూస్తారు. దేవుని పని ఎంతగా అభివృద్ధి చేసావు. ఒక సహోదరుడు మన పాస్టర్ గారు తెలిసిన గారు ఏదో షాప్ దగ్గర చూస్తాడు. ఏమైనా మీ పాస్టర్ గారు వచ్చాము కాలు కొట్టి చెప్పులు అక్కడ తిరిగాడు, ఇప్పుడేంటి కారులో తిరుగుతున్నాడు అని అడిగాడు. అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని చెప్పారు. దేవుని సేవ ఎప్పుడైతే అభివృద్ధి చేస్తూ వెళ్తావు, నువ్వు కూడా అభివృద్ధి చేస్తావు. దేవుని సేవ హెచ్చిస్తే నువ్వు కూడా హెచ్చించబడతావు. దేవుని సేవ దావీదు ఉదయం ఎంత గొప్ప అలాంటి సేవలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఎంతమంది మీ ఆస్తి మీ సేవలో పెట్టారు? మీకు అమ్మానాలు ఇచ్చిన ఏదో రూపాయి అమ్మేసి ఎంతమంది సేవలు తీసుకుంటారు? ఎవరు మాట్లాడారు? మీకు అమ్మానాలు ఇచ్చిన ఆస్తి అమ్మేసి సేవలు పెట్టేస్తారు. పూర్వంలో పాస్టర్ గారు అనుకున్న ఆస్తిని అమ్మేశాడు. 70 లక్షలు వచ్చింది. 70 లక్షలు సంస్థకి ఇచ్చేసాడు, అంటే సేవకి ఇచ్చేసాడు. ఇస్తే తమ్ముడు చదవట, అన్నా అన్ని డబ్బులు దేవుడికి ఇచ్చేసారు కదా, మరి ఏదైనా జబ్బు చేస్తే ఎవరికో ఒక జబ్బు చేసిన పిల్లలు అప్పుడు ఎట్టగా నా రూపాయి కూడా అక్కడ మొత్తం ఇచ్చేసామంటే ఆ పాస్టర్ గారు అన్నట జబ్బు ఇచ్చిన దేవుడు డబ్బు కూడా ఇస్తామని చెప్పాడు. దేవుని కొరకు మనం వదులుకోవడం ఇష్టపడితే మనం పొందుకుంటాం, వ్యర్థాలు ఇష్టపడితే మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం.
ఏదో టిక్స్ చేస్తే టిక్స్ పే చేస్తే టిక్స్ కూడా టిక్ పని మనం తిన్న తర్వాత ఆటోమేటిక్ టిక్ ఇస్తాం 10 రూపాయలు. ఈ టిక్స్ పే చేయాలనుకోండి టిక్స్ కూడా ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. ఉలి తీసి నక్క వాత పెట్టుకుంటాడు. ఫాక్స్ టైగర్ అర్థం మీద ఉన్నారా? పుల్లాగా ఉండాలి. పులి అంటే ఆ వీడియో కొట్టి నాకు అది అవకాశం ఉండదు. కానీ ఆ పులి నడుస్తూ ఉంటే ఆ జంతువులన్నీ కూడా హైట్ అలా పరిగెత్తా ఉంటాయి అన్నమాట. అది నక్క చూస్తుంది. ఈ పులిని చూస్తే ఎంత భయపడతాయి ఆ జంతువులని. కాబట్టి పుల్లి అనేది కూడా వాత పెట్టుకోవాలనుకున్నాడు. అందుకని బాగా కాల్చి వాత పెట్టుకున్నాడు. ఏం జరిగిందంటే సత్యం మరొకలాగా ఉండొద్దు. మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం 43 మొదటి సమయం 17:47. మొదటి సమయం 17:47 ఏం చెప్తుంది? ఏమండి పాస్టర్ గారు ఏం చెప్తుంది? 17:47 ఇవి నాకు వాడుక లేదు. ఏం చెప్తుంది? సౌలు ధరించి యుద్ధ వస్త్రాలని దావీదు ధరించారు. దావీదు అన్నాడు ఇవి నాకు దావీదు అవస్థ ధరించుకెళ్తే మనం అందరం ఎవరైనా నటించాలి. ఈ అధ్యాయం మారిపోయేది. మనం ఎవరిలాగా నటించడం అవసరం లేదండి. నాలాగా ఎవరు భూమి మీద వాక్యం చెప్పరు. అర్థమైందా? నేనే నన్ను ఎవరితో పోల్చుకుని దయచేసి మీరు దండం పెడతా. మీరు ఎవరితో పోల్చరు. నేను బతకాలనుకున్నా. నీవే నీలాంటి వ్యక్తి సుమారు 750 కోట్ల ప్రజలు ఒక్కడు కూడా లేదు నీలాంటి వ్యక్తి. నీ కంటిపై ఎవరు అది గుర్తించు. నీకంటూ వాక్య పరిచయం ఒక స్టైల్ ఉంటుంది. నీకంటూ దేవుని పరిచయం ఒక స్టైల్ ఉంటుంది. దాన్ని వినియోగించు. ఆ రోజు వడిశాతో ప్రారంభించాడు. హలో నీ దగ్గర ఏముందో అది సరిపోతుంది. భాస్కర్ మీ పాట పాడవచ్చా? రాదండి. డ్రమ్ పాడవచ్చా? రాదండి. మీరు సేవ చేస్తారండి. నా వాక్యాన్ని వేసుకుని పోయించుకుంటాను. అదే చేసింది. ఎవరు నాకు అప్పగించినట్టు వాటిని అభివృద్ధి చేసుకొచ్చాను. ఏమైతే కలిగి ఉన్నావో అది చాలు సేవకి. మరొకలా నటించు. ఒక సహోదరుడు కేరళ విలేజ్ కంగ్రేజ్ వస్తే రవి గారు మార్నింగ్ సెక్షన్లో వాకింగ్ చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు అన్నమాట. ఆయన పేరు కూడా చెప్పదు సార్, ఎందుకంటే సేవ జరిగా విజయగా ఆయన పేరు యష్యా. దర్శనం వల్ల ఆయన కేరళ పంపించారు. BTH కదా. కాబట్టి మార్నింగ్ సెక్షన్ లో వాకింగ్ చెప్తున్నాను. ఇది ఎక్కడ నేర్చుకుంటాడు అర్థం కాలేదు. అంటే ఆ స్టైల్ ఏదో బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ స్టైల్. అందుకని తక్కువ అది కడుపు సంచేద్దాం చెప్పాడు. అది మహాకృష్ణ స్వామి పెట్టి మాకు అలాంటి స్టైల్ మీరు ఎక్కడ చూసారు? మా సీనియర్ ఎక్కడ లేదు కదా. కడుపు సంచేది తక్కువడా దేవునితో మాట్లాడుతాను తక్కువడా పిచ్చి టిక్స్ లేదు. టిప్స్ కూడా ఉంది. ఎక్కడ ఎవరిదాకా ఉండాలని నటిస్తాము. మీరుగా పులి చూసి నక్కలు చచ్చినట్టు మరి ఎవరైనా నటిస్తాను. మీరుగా బతకడం, నీవుగా సేవ చేయడం నేర్చుకో. జీవిస్తాను ఎవరిని ఆధారపడటం నేర్చుకోవాలి. అని ఇలాంటి స్టైల్స్ నేర్చుకో. ముందున్న సేవలు ఎంతమంది జీవిత చరిత్రలు చదువుతుంటారు. ప్రయోజనం చాలా ఇష్టం. లేకపోతే మదర్ అన్నా, లేదా నా దూరం జడ్సన్ అన్నా, లేకపోతే బ్రాయినాడ్ అన్నా, ఇలా చెప్తే పేరు చదువుతుంది కదా. విజయ్ కేరీ అన్నా ఇలా జీవితం చదువుతున్నాను. కానీ ఏం నేర్చుకున్నా వాళ్ళకి ఏంటంటే దేవుని మీద వాళ్ళు ఏ విధంగా ఆధారపడ్డారు అనే విషయాన్ని నేర్చుకున్నాను. అంతేగాని వాళ్ళలాగా నటించడం కాదు. పులి చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమైంది? కథ వచ్చింది. మరి అలా నటిస్తే చచ్చిపోతావు ఆత్మీయంగా. ఇది ఒక స్టైల్ అన్నమాట. పులి నక్క కథ చాలా పులి అట్ట నక్క తినడానికి వచ్చిందట. ఎంత ధైర్యం నీకు, నువ్వు నన్ను తింటావా? మొత్తం అడివంతా కూడా నా అప్పుడే ఉన్నాను. అక్కడ పులికి ఆశ్చర్యం వేసిందట. ఏంటి నక్క ఇది పని చెప్పి కొడితే సచ్చింది. నీవెప్పుడు మొత్తం అసలు అడవి మొత్తం దేవుడు నాకు అప్పచెప్పాడు అని చెప్పింది నక్క. ఏంటంట ఈ అడవి మొత్తం సామ్రాజ్యం అంతా దేవుడు నాకు అప్పచెప్పాడు అని చెప్పిందట. అప్పచెప్పాడని చెప్తే పులి అలా ఆగిపోయి నిజమేనా నీకు డౌటా అన్నాడు నక్క. అయితే రా అక్కడ ఉందట. ఇక సరే చూద్దామని చెప్పి పులి అనుకున్నట. నక్క
ముందు పులి బాగుంది. మీకు అర్థమైంది సార్? నక్క ముందు పులిని చూసి అవి భయపడుతున్నాయి. జంతువులన్నీ కూడా లైన్ వెళ్ళిపోతుంది భయపడి. ఎవరు భయపడుతుంది జంతువులు? నక్కే చెప్పింది నువ్వు నా వెంబడి రా చూద్దు కానీ ఎలా భయపడుతున్నావు. నువ్వు నా వెంబడి ఆ కుర్చీ నీకేసింది కాదు. నువ్వు కష్టపడి దేవుని సేవ అభివృద్ధి చేయాలని కోరుకో. అది నీది కాదా గౌరవం, అది పులిది. నాకు వచ్చే నక్కలు కాదు. ట్రిక్స్ ప్లే చేయగలడు చేస్తే మీ చేత అయితే దమ్ముంటే దేవుని స్వరాన్ని వినండి. అన్ని వేళ అన్ని సమయంలో దేవుని స్వరాన్ని వినండి. వింటానికి ఇష్టపడండి. చూడండి దైవసేవలు మనం నిక్షేపిస్తే మరి ఎక్కువ దేవుని ఏకాంతాన్ని సమయం గడిపేవాడు. చూడండి నోవాహు దేవుని స్వరాన్ని మెల్లని స్వరాన్ని విన్నాడు కాబట్టి కుటుంబం అంతటినీ రక్షించుకోగలిగాడు. దేవుని స్వరాన్ని విన్నాడు కాబట్టి ఒక ఓడను నిర్మించగలిగాడు. ఏ సమయం దేవుని స్వరాన్ని వింటే బాగుంటుంది కదా. నేను ఆగయ్యా దేవుని సేవకి వెళ్ళాలి. దేవుని సేవలో ప్రార్థన చేస్తూ వచ్చాను. అది ఆగస్టు 14వ తేదీ రాత్రి పడిన ఆ సమయంలో 1994 సంవత్సరం దేవుడు మాట్లాడుతూ అన్నారు కదా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఆ వచనం ఏముంది? నేను నీకు ముందుగా పోతాను అని చెప్పాడు. నేను నీకు ముందుగా పోతూ మెట్టగా ప్రతిష్టాలను సరౌండ్ చేస్తాను. ఇనుప గడియలు పగలగొడతాను, ఇతరులు విడగొడతాను. నిన్ను పేరు పెట్టి ఇశ్రాయేలు యెహోవా నేనే తెలుసుకుంటుగా నీకు మందిలను అంధకారం దాస్తున్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడు 3 రోజులు ఉపవాసం దేవుడి సన్నిధిలో పడి ప్రార్థన చేస్తే క్లియర్ కట్ గా దేవుడు చెప్పాడు. నేను నీకంటే ముందుగా నడుస్తాను. అయ్యా మా తాత సేవ చేయలేదయ్యా, మా నాన్న సేవ చేయలేదయ్యా, మరి నాకు ఈ సేవ విషయాలు తెలియదు ప్రభా, మరి ఎలా పరిచయం చేయాలి అంటే నేను నీకు ముందుగా వెళ్తాను అని చెప్పాడు. అదే నా బలం. నాకు ముందుగా అన్ని వేళ నా ముందుగా నా దేవుడు ఉన్నాడు. నన్ను లీడ్ చేస్తాడు. ఆ మెట్టగా ఏదైతే ఉందో నన్ను అణగదొక్కుతాడో, నన్ను నిలబెడతాడు. ఆయన నేను ఒకవేళ భయపడుతున్నా ఆయన ముందు నడిపిస్తాడు. ఈ 30 years ప్రయాణంలో విశ్వాసిగా సేవకునిగా ఈ ప్రయాణం అంతట్లో దేవుడు నాకు చక్కగా ముందు నడిపిస్తూ వచ్చాడని చేసిన వాగ్దానం. నేను ఆగుయే దేవుడు నువ్వు వాగ్దానం పొందుకో, దేవుడు మాట పొందుకో, సేవకి పొందుకుని పనిచేయండి. దేవుడి స్వరాన్ని విను. అబ్రహాము దేవుడి స్వరాన్ని విన్నాడు కాబట్టి ఎవరైనా వదుకున్నాడు, దేన్నైనా వదుకున్నాడు. ఎనీథింగ్ అండ్ ఎనీ పర్సన్ దేవుడి కొరకు ఏదైనా ఎవరైనా వదుకున్నాడు. అబ్రహాము తన పట్టణాలు వదిలేశాడు, తన సొంత దేశాన్ని వదుకున్నాడు, లోతులు వదుకున్నాడు. ఇంకా తర్వాత ఇష్మాయేలు వదుకున్నాడు. తర్వాత మనకి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కూడా అలా ఎలా వదుకోగలిగాడు? దేవుని స్వరాన్ని విన్నాడు కాబట్టి. పాస్టర్ గారు మొత్తం సూట్ కేసు సర్దుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇంటర్వ్యూ చేయడానికి విలేకరులు వచ్చారు. అయ్యా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వేరే దేవుడు వెళ్ళమని అడుగుతా వెళ్తున్నాను. అయితే ఆ పాస్టర్ గారు అడిగారట ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు విలేకరు, అయ్యా ఇంత టర్నోవర్ వెళ్ళినటువంటి సంస్థ వదిలిపెట్టి మీరు మరొక ప్రాంతానికి వెళ్తున్నారు, మీరు చాలా నష్టపోతారు అని చెప్పారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, సార్ ఏ సైతో ఈ ఊరు వచ్చాను, పట్టణం వచ్చాను, ఏ సైతోనే వెళ్తున్నాను, నాకు నష్టం ఏం లేదు చెప్పారు. మనం ఏ సైతో ఉంటే, ఏ సై స్వరాన్ని వింటూ ఉంటే పరిచయం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఏసై స్వరం ఎందుకే బాధని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పాస్టర్, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకని పని ఏర్పడతారు. దేవుని స్వరాన్ని వినగలిగితే ఇచ్చే కుటుంబాలు జీవించబడతారు. నాకు తెలిసి సొంతం చెప్పంటారా? దేవుడు మాట్లాడుతుంది ఎవరు చెప్తాడు? దేవుడు మాట్లాడే ముందు చిన్నపిల్లలు చెప్తాడు. నా దగ్గర ఒక విషయం గురించి నా దగ్గర ముందు స్టూడెంట్ చెప్తాడు. చిన్నవాడైనా సహాయం చెప్తాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత కావాలి ఆ విషయం దేవుడితో నాతో మాట్లాడాలి. కనుగొనడానికి భార్య అయినా మరెవరైనా ఏ సహాయం తీసుకో, దేవుడు నాతో ఒకసారి మాట్లాడాడు అంటే చాలు,
కానీ ఇంకా దేవుడు మాట్లాడినాక అందరూ మాట్లాడుతూనే ఉన్నాం. దయచేసి దేవుని మాట విను, నువ్వు దీవించబడ్డా. దేవుని స్వరాన్ని వినని అబ్రహాం, దేవుని స్వరాన్ని వినని ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు. ఆ దేశంలో ఆ సంవత్సరము నూరంతలుగా ఫలించాడు. దేవుని స్వరాన్ని విన్నటువంటి యాకోబు మరి ఇశ్రాయేలు మాట్లాడి యేసయ్య పదే ఏకాంతంగా వెళ్ళను మార్క్స్వార్తలను లోకస్వార్తలను చదివిన వచ్చాను. ఏకాంతంగా వెళ్ళేవాడు. ఏకాంతంగా వెళ్ళి ఆయన దైవ కుమారుడు కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ ముందు దేవునితో గట్టే సమయం ఎంత చెప్పాలి. దేవునితో గట్టే ఏకాంతం పర్సనల్ ఎక్కువ సమయం దేవునితో గట్ట నుంచి మీ పరిచర్య అవ్వచ్చు. మళ్ళీ మాట్లాడుతారు దేవునికి మీరు చేసే పరిచర్య, దేవుని కొరకు మీరు చేసే పరిచర్య మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు అర్థం. మార్తా మరియ తీసుకో. మరియ దేవునికి పరిచర్య చేస్తుంది. మార్తా దేవుని కొరకు పరిచయం. అరుదు యేసయ్య మరి అవసరమైంది ఒక్కటే అలా అసలు ఉంటే చూడండి. ఇంటి రాష్ట్రపతి 3:19 ఇంటి పెద్ద 3:10 ఏం చెప్తున్నాను? మూడు 13 కదా. అయితే ఒక్కడే చేస్తున్నారు. వన్ థింగ్ ఐ డూ, ఒక్క పని నేను చేస్తాను అన్నాడు. మిగిలిన ఎన్ని దేవుడు చేస్తాను అన్నాడు. ఒక్క పని ఏంటో తెలుసా? ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడం నేర్చుకుంటే, దేవుని వ్యక్తిగతంగా మాట్లాడటం నేర్చుకుంటే నిశ్చయంగా మిగిలిన అన్ని కూడా దేవుడు చేస్తాడు. ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఫెయిల్ కావద్దు. దేవుని సన్నిధిలో ఎక్కువ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని డెవలప్ చేసుకోవడం ఫెయిల్ కాకుండా ఉంటే నీ పరిచయం ఖచ్చితంగా దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సౌలు ఎవరు? రాజైనప్పుడు దావీదు సాంబం ఎందుకు? మొదటి తిరుగుతాను గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చి మొదటి 13:3 ఏం చెప్తున్నారా? సౌలు కాలం అంతట్లో కూడా ఒక్కసారి కూడా దేవుని దగ్గరికి విచారణ చేయలేదట. క్లియర్గా వచ్చని చెప్తుంది. సౌలు ఎందుకు ఆ విధంగా దావీదు మీద ఈటిని విసురుతున్నాడు? ఎందుకు ఆ విధంగా దావీదు అంతగా నీరసించిపోయాడు అంటే దావీదు సౌలు ఎందుకు ఆ విధంగా ఈటిని విసురుతున్నాడు? సౌలు ఎందుకు ఆ విధంగా నీరసించిపోయాడు కుటుంబంతో అంటే సౌలు తన అంతరంగాన్ని చూసుకోవడం మర్చిపోయాడు. తన అంతరంగంలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, కోపాన్ని, ఆ అవిధేయతను చూసుకోవడం మానేసి పైకి మాత్రం రాజుగా చలమని కావాలని ఆ ప్రయత్నం. లోపల ఆ పాపాన్ని గుర్తించగలిగితే దావీదు సౌలు ఇద్దరు కూడా ఒకే దైవం చేత అభిషేకించబడ్డారు. దావీదు సౌలు ఇద్దరికి ఒకే సమస్య వచ్చింది.
గొల్లియాతు. దావీదు రంగంలో దిగాడు, గొల్లియాతు దాక్కున్నాడు. ఆ ఇద్దరిని అపవాది ఒక పాపం పెట్టి బిగించేశాడు. దావీదుని ఏమైనా బెషబాత పాపం చెప్పి బిగించేశాడు. సౌల్ని ఏమన్నా అవిధేయతతో అమాలేకుని మొత్తాన్ని ఆత్మ చేయమంటే అవిధేయతను అక్కడ బిగించాడు. ఇద్దరిని బిగించాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దావీదు ఏమన్నా తన పాపాన్ని ఒప్పుకొని ఆ మోసం పైకి తీశాడు. సౌలు ఏమన్నా పాపాన్ని ఒప్పుకొని కప్పని అంత అలాగే నాశనం అయిపోయాడు. సౌలువా దావీదువా నీలో అవిధేయత గుర్తారు కాదు. అసలు మీకు తెలుసా, మీరు నడిపే టూ వీలర్ కనుక ఎంత గ్యాప్ అవుతుంది మీకు తెలిస్తే ఎంత దూరం తెలుసు. మీరు నడిపే కారుకి ఎంత గ్యాప్ కావాలో తెలిస్తే ఢిల్లీ వరకు కావాలి. అట్లాగే మనలో ఉన్న లోపం ఏంటో మనకు తెలిస్తే ఎంతవరకు అయితే దేవుడు మనం దీవిస్తాడు. 51వ కీర్తనలో 3వ వచనం దావీదు అన్నాడు కదా, ఎవరినో తెలుసుకోవడం కాదు, నీ గురించి నువ్వు తెలుసుకో. నీలో ఉన్న లోపం ఏంటో, నీలో ఉన్న పాపం ఏంటో నీకు తెలియాలి, నీలో బలహీనత ఏంటో నీకు తెలియాలి. అప్పుడు దేవుడు నేను దీవించడం ఆరంభిస్తాడు. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంత క్లియర్గా దావీదు. మనలో ఉన్న పాపం మనకు తెలియాలి. దేవుడు సేవ చేసేటువంటి దైవ సేవకులారా మనలో ఉన్న లోపం ఏంటో, మనలో ఉన్నటువంటి పాపిష్టి ఆలోచన ఏంటో మనకు తెలియదు. తెలిస్తే అవి దేవుడు దాన్ని తీసుకెళ్ళి పెట్టడానికి అవకాశం. చూడండి పరమగీత 2వ అధ్యాయం 15వ వచనంలో కోత పట్టించడా అయితే అక్కడ గుంటనక్కలు వచ్చి తోటంతా కొట్టేస్తున్నాయి. గుంటనక్కలు అంటే ఆలోచన. గుంటనక్కలు ఎలా ఉంటాయి అంటే తోటలోకి వెళ్ళి అవుతుంది, మరి గుంటలో దూరం తోటలోకి బయటకు వచ్చామనుకోండి, తోటలోకి బయట అవి కనపడవు. తోటకైతే కనపడవు, తోట బయట తోటకు పోలేదు. కొన్ని ఆలోచన కూడా అలాగే ఉంటుంది. గుంటనక్కలు అంటే ఆలోచనలు ఒకటే ఉంటాయి. అవి రకరకాల ఆలోచన. అవి ఏం చేస్తాయంటే మీకు ఒక విషయం చెప్పరా, నా వైపు ఆలోచించండి. తర్వాత ఈ సేవకుడు, ఈ సేవకుడు ఇది పరిచయం. ఈ సేవకుని లేపితే పరిచయం లేదు. సేవకుడు అందించేది పరిచయం లేదు. సేవకు దావీదున్న లోపాన్ని పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి దావీదు అంతకంతకు అభివృద్ధి చేయలేదు. మరుసటి 2 సమయంలో 3వ వచనం తర్వాత పాపాన్ని ఒప్పుకున్నారు. వాటే పైకి వేసింది. పాపాన్ని ఒప్పుకుంటే అంత పాపం ఒప్పుకోవడం అంత గొప్ప కార్యం చెప్తున్నాను నేను. అవి గురువుగా ఉండిపోతాను. సేవ మీద గురువుగా ఉండిపోతాను. సేవకుడు ఉద్యోగం, సంఘం ఉద్యోగం రావాలని సేవకుడు ఉద్యోగం రావాలి. సంఘం ఇచ్చే రావాలని సేవకుడు ఇవ్వాలి కదా. మాస్టర్ సంఘం ప్రార్థన చేయాలని సేవకుడు ప్రార్థన చేయాలి కదా. నువ్వు ప్రార్థన కూడా అయితే సంఘం ప్రార్థన, నువ్వు పాటలు పాడితే సంఘం పాటలు పాడు, నువ్వు చెప్పలు కొడితే సంఘం చెప్పలు కొడు, నువ్వు ఇస్తే సంఘం ఇస్తుంది. నువ్వు దేవుడికి పరిచయం ఉద్యోగికి ఇచ్చే వ్యక్తి నువ్వు అయితే సంఘం మన సంఘం పేరు సంఘం అండి, మా సంఘం ఎవరండి, మా సంఘం ఎక్కడండి అదేం కాదు. నువ్వు సంఘం పేరు సంఘం, నువ్వు పేదలు ఇచ్చే విషయం పాపేదలు పాపిస్తుంది. అందుకనే ఆ సంఘం కూడా తయారు. నీకు నీ ఎవరో డబ్బుని ఎంత కానీ దేవుడు సేవకి ఇచ్చేస్తూ ఉంటుంది, పరిచయం ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇక అలా వచ్చేస్తుంది. పక్కన సంఘం పైన కాదు, అక్కడ కాదు, ఇది కాదు, కష్టం పైది కాదు. ఇవి పై అక్కడ సంఘమే పై దొరుకుతాయి. అక్కడ వదిలిపెట్టి పై ఉన్నాయి దొరుకుతాయి. మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని వదులుకోవడానికి ఇష్టపడుతుంది. మన దేవుడు పైన పైకి తీసుకుంటాం. నువ్వేమైనావు సంఘం మీద బరువుగా ఉండిపోతావు. బరువుగా ఉండిపోతావు. నీకు అప్పగించే పరిచర్య దేవుడిని నిరూపించాడో అది నెరవేరు. కానీ ఏంటంటే నీలో ఉన్నటువంటి లోపాన్ని పాపాన్ని ఒప్పుకోకూడదు. ఏం కదా ఒకవేళ పాపాన్ని ఒప్పుకుంటున్నట్లయితే క్రమక్రమంగా అభివృద్ధి దావీదు చేసిన మొట్టమొదటి నాదాన్ని గద్దించగానే వచ్చి శాస్త్రాలు పడి 51 కీర్తన పాపుని ఎక్కువ దేవుడితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. గొర్రెల నుండి సింహాసనం వరకు ఎదిగాడు. సమయం అంత సీక్రెట్ అంత అక్కడ ఉంది. దేవుడితో సమయం గడుపుతున్నాడు, దేవుడితో సమయం గడిపించాడు. అన్ని దేవుడు చేస్తున్నాడు. ఒక్కటి ఏంటి సార్ ఏం చేయాలి? దైవసేవ గారు ఏం చేయాలి? ఒక్కటి ఏంటి?
మోకరించామనుకోండి 24 గంటలు రోజుకి ఎన్ని గంటలు దేవునితో ఆరాధ్యమూర్తిగా అన్నారు కదా. బైబిల్తో ఉంటే దేవునితో ఉన్నట్టే అన్నారు. నువ్వు ఎంత సమయం వాక్యంతో గడుపుతున్నావు, ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు, దాన్ని బట్టే పరిచర్య. అది పరిచర్య ఒక బలం. ఈరోజు సేవలో నేను బలహీనంగా ఉన్నటువంటి సేవకులు కానీ లేదా దేవుడు అప్పుడు దర్శనం పిలిగా ఉన్నటువంటి సేవకులు చూసినప్పుడు దేవుడితో గడిపే సమయం చాలా తక్కువ చేస్తారు. చాలా మిగిలిన చాలా ఎక్కువ. మీరు అలా ఉంటారని అనుకోవట్లేదు, కానీ అలా ఉండకూడదు మనం చేస్తాం. మీరు ఏ సంస్థ ఉన్నారో అడిగినో ఎవరు అడిగినే మాట్లాడుతున్నారు, కానీ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. దేవుడితో ఎక్కువ సమయాన్ని గంటలు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ సేవ అభివృద్ధి చెందుతుందని అడగండి. మాస్టర్ ఈ కీర్తన కూడా ఎన్ని కీర్తనలు రాశాడు కాదు, 23 కీర్తనలు రాశాడు, 12 కీర్తనలు 4 అట్లుగా దావీదు రాశాడంట. ఎక్కువ కీర్తన దావీదు రాశాడు. దేవుడికి ఎక్కువ సమయం గడుపుతున్నాడు. దేవుడి మందిరం పట్ల అత్యాసక్తి చూపిస్తూ వచ్చాడు. దేవుడి మందిరం పట్ల అత్యాసక్తి దావీదు నేను బతుకుందా తెచ్చిపోయిందా? బతుకుందా చచ్చిపోయింది? చచ్చిపోయిన అన్నవాళ్ళు ఎంతమంది వచ్చారు? చచ్చిపోయిన అన్నవాడు ఎవరు? చచ్చిపోయిన అన్నవాడు ఎవరు? ఒకటే డౌటే ఉంటుంది. చచ్చిన డౌటే ఉండదు. రైట్ అటు ఇటు ఉండాలి. ఓకే, దాన్ని చేసేటప్పుడు చట్టం పట్టుకుంటారు. చచ్చిపోయిన అన్నవాడు చచ్చిపోయినా బతుకున్నారు. ఇంకా చచ్చిపోయిన ఇంకా అది చచ్చిపోలేదు. అది మహానటి, బాగా నటిస్తుంది. దాన్ని తినడానికి సింహం వచ్చింది అనుకోండి, చచ్చిపోయి 3 రోజులు అయితే అలాంటి కంపోస్తారు, కంప్లైంట్ చేస్తారు. చచ్చిపోయి ఉపసమాటాలని చచ్చిపోయిన తర్వాత 3 రోజులు ఎంత కంపు వస్తాయి, అలాంటి భయంకర కంపు రిలీజ్ చేస్తారు. సింహం అనుకుంటుంది కదా, పెట్టి చచ్చిపోయి కంపు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. దాన్ని తినడానికి ఏ జంతువు వచ్చినా సరే అది అట్లా చచ్చిపోయాడు పడుతుంది. 3 రోజులు కులిపోతే 3 రోజుల తర్వాత ఎలాంటి కంపు వస్తో అలాంటి కంపు రిలీజ్ చేస్తాం. కొంతమంది మహానటులు ఉంటారు సేవలు, మాట నటిస్తారు. మాస్టర్ గారుగా మాస్టర్ గారు నటించడం కొంతమందికి అలవాటు, కానీ దైవ సేవకుల లక్షణాలు ఉండకూడదు. దైవం అంటే దేవుని మీద ఆధారపడి సేవ చేసి చెప్పండి. ఇది చాలా సింపుల్ ఆన్సర్. దేవుని సేవకులు అంటే దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి. కానీ దేవుని సేవకులు ఎట్టున్నారంటే ఈరోజు మొత్తం తిరిగేస్తారు, దేవుని మాత్రం పక్కన పెడతారు. దేవుని మీద ఆధారపడి జార్జ్ ముందర సేవ చేశాడు, దేవుని మీద ఆధారపడి అధోనిరామ్ జెడ్సన్ సేవ చేశాడు, దేవుని మీద ఆధారపడి విలియం కేరీ సేవ చేశాడు, దేవుని మీద ఆధారపడి బాక్సింగ్ గారు సేవ చేశాడు. దేవుని మీద ఆధారపడి ఎంతో మంది సేవకులు చూస్తాం. ఒకసారి బాక్సింగ్ గారు ఆఖరి భోజనానికి వెళ్తుంటే దేవుడు అడిగాట, నేను నీకు భోజనం పెట్టనా అని. వెంటనే చంపేసుకుని ప్రార్థన చేయడం ఆరంభించాడు సేవ. ఆయన తలుపు తీసేవారికి అన్ని బియ్యం అన్ని కూడా గడప దగ్గర ఉన్నాయి. ఆ రోజు మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. ఒకరోజు ఒక ఫోన్ వచ్చిందట, వైట్ హౌస్ నుంచి. ఆ వైట్ హౌస్ అంటే ప్రపంచాన్ని శాసించే వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందట, మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారట. ఆయన దేవుడు వద్దని చెప్పాడు, మరి నెక్స్ట్ డే ఫోన్ చేశాడట. చేస్తే దేవుడు వద్దు అంటున్నాడు కాబట్టి నేను రాను అన్నాడట. వాళ్ళు ఆశ్చర్యపోయిందట, అదేంటండి మాస్టర్ గారు వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వస్తారా, ఏ దేశంలో అన్నారని. మీరేంటి ఎలా అంటారంటే ఆయన అన్నాడు బాక్సింగ్ గారు, అది వైట్ హౌస్ అయితే నాకు బ్లాక్ హౌస్ అయితే నాకు దేవుడు వద్దు అన్నాడు కదా. నటించద్దు సేవ. దేవుని సేవ అంటే ఎలా చేయాలి? ఆ మాట ఊహిస్తున్నాను. దేవుని సేవ అంటే ఎలా చేయాలి? దేవుని మీద నువ్వు ఏది కావాలని ఎవరు అడగాలి? సంస్థ గుర్తుగా రాయాలా? దైవం కొడుకులు మోహించారు గారు ఒకసారి వాక్య పరిచయం చేస్తూ కోదాల్లో ఆయన మాట చెప్పారు. సేవకుడట అమెరికాలో ఉంటే ఫోన్ చేసి అడుగుతున్నాడ,
బాత్రూమ్ డోర్ పెట్టాలయ్య గారు కొంచెం సహాయం చేయండి. ఆయన ఏడో అమెరికాలో ఆ సంఘాన్ని అవసరానికి దేవుడు చెప్పినట్టు ప్రాంతాలు కలిసి పరిచయం చేసి ఆయన అక్కడ స్పాన్సర్ లేదు. ఆయన పరిచయం చేస్తే ఆ సంఘం నుంచి ఆఫరీసే కనీసం పరిచయం చేస్తాడు. అక్కడికే ఫోన్ కలాడ ఇక్కడ నుంచి సేవకుడు కానీ బాత్రూమ్ డోర్ పెట్టాలయ్య గారు మీరు సహాయం చేయాలి కదా 5,000 పంపిస్తాడు కదా. ఒక ఆయన అన్నారు కదా కోదాడలో నేను పెద్ద పెద్ద సంస్థకు ఉత్తరాలు రాస్తానండి. ఎంతమంది రాశాను నేను మీ మోహిత్ చౌదరి గారు కూడా రాశాను నేను ఉత్తరం 100 రూపాయలు చాలని చెప్పాను. కోదాడలో మందిరం కట్టుకుంటాను నేను నాకు 100 రూపాయలు చాలండి. మోహిత్ చౌదరి గారు మీరు 100 రూపాయలు పంపించండి చాలు అంటే మీ మోహిత్ చౌదరి గారు ఏమని రాశారు సార్ నా దగ్గర 100 రూపాయలు ఏమని ఉత్తరం రాశారయ్యా ఏ పాసుకరా ఆయన 100 రూపాయలు ఏమని రాశారన్నారు. ఏమంటే నన్ను 100 మా పాస్కర్ పంపిరండి అని చెప్పాను. దేవుని మీద ఆధారపడటం నేర్పించారు. ఎందుకంటే దావీదుకి సౌలుకి వ్యత్యాసం మీకు చెప్పలేదా? సౌలు వెంబడేవాడు అంతా భయంతో బతికారు. దావీదు వెంబడేవాడు దేవుని మీద ఆధారపడి ఏదైనా సాధించవచ్చు అని. దేవుని మీద ఆధారపడితే ఏదైనా సాధించవచ్చు స్థాయికి వాళ్ళే నడిపించాడు దావీదు. అది దావీదు కెపాసిటీ. దేవుని మీద ఆధారపడితే దావీదు గొలియాతుని చంపాడు. కానీ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు 70 మంది గొలియాతుని చంపారు. అంత యోధులు దావీదుకు ఉన్నారు. ఎలా తయారు చేశాడు? దేవుని మీద ఆధారపడితేరా దేనైనా సాధించవచ్చు. ఈ చిన్న సూత్రాన్ని నేర్చుకోండి అని చెప్పాడు దావీదు తన ప్రజలకి. దేవుని మీద ఆధారపడటం మనం తెచ్చుకుంటారు. సచ్చిందా బతికిందా? బతికి అనిపిస్తుంది ఏంటమ్మా బతికేముంది. సచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఎలాంటి కంపు వస్తుందో అలాంటి కంపుని ఏం చేస్తుంది దాని లక్షణం అది. అందుకని దాన్ని మహానటి అని పెట్టాను దానికి నేను పేరు. అంటే అంతకంటే గొప్పగా ఇక ఏ జంతు కూడా నటిస్తాను. చూడండి అది ఎక్కడో భయంకరంగా చచ్చిపోయి కుట్టిపోయి 3 రోజులు కంపు వచ్చేది. మాస్టర్ గారు కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు నటించదు. నటిస్తే నీ పిల్లలు కూడా నటిస్తే మహానటుడు. రియల్ గా దేవుని మీద ఆధారపడటం పిల్లలు చూస్తే ఇచ్చేవాడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని ప్రార్థన చేయడం ఆరంభించండి. దేవుని మీద ఆధారపడండి. నిన్ను నీ శ్రమ బాగా దీవి చేస్తుంది దగ్గర చేయండి. ప్రతి ఒక్కరు మోకరించి కదా మోకరించి ప్రార్థన చేయండి. దగ్గర దిగన దిగన దిగన